హీరోయిన్ సమంత ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఏం మాయ చేసావే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన సమంత మహేష్ బాబుతో నటించిన దూకుడు సినిమాతో స్టార్ హీరోయిన్ హోదా సంపాదించింది. ఆ తర్వాత తెలుగులో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సమంత హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. సమంత గత కొంతకాలంగా మైసైటిస్ అనే వ్యాధితో బాధపడుతోంది. ఆరోగ్యం సహకరించకపోవడంతో సమంత సినిమాలు చేయటం తగ్గించింది. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుందామె. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషి తర్వాత ఆమె మళ్లీ వెండి తెర మీద కనిపించింది లేదు. మైసైటిస్ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకున్న తాను కోలుకుంటున్నట్టు సమంత తెలిపింది. అనారోగ్యం నుంచి కోలుకోవడంతో సమంత తిరిగి వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్స్ ఇస్తోంది. ఆమె వెండితెర మీద కనిపించి సంవత్సరం దాటిపోయింది. అయినా సమంత క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. సౌత్ లో నెంబర్ 1 హీరోయిన్ గా ఇప్పటికీ సమంతనే కొనసాగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా సమంతకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోల్లో సమంత స్కిన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ చికిత్సకు సంబంధించిన విషయాలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమెకు గాయం కావటం అభిమానులను ఒకంత బాధకు గురిచేసింది. అయితే సమంతకు నిజంగా గాయాలయ్యాయా లేక ట్రీట్మెంట్ పేరుతో ఇలా రెస్ట్ తీసుకుంటుందో అర్థం కావటం లేదు. సమంత ప్రస్తుతం సిటాడెల్ హనీ బన్నీ అనే ఓ సినిమాలో నటిస్తోంది. దీనికి సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది. సమంతకు జంటగా వరుణ్ ధావన్ కనిపించనున్నారు. రాజైన్ డీకే దర్శకత్వంలో ఇది రూపుదిద్దుకుంటోంది. వచ్చే నెలలో ఈ సినిమా విడుదల కాబోతోంది.